ఆశ్రయ రిసార్ట్స్ కు చెందిన 4 ఎకరాల కబ్జాకు యత్నించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గండిపేట మండలంలో ఓషన్ పార్క్ పక్కన ఆశ్రయ రిసార్ట్స్ కు చెందిన 4 ఎకరాల భూమి అప్పటి మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ గుప్తా పేరుతో ఉంది. కొంతమంది ఆయన పేరు మీద నకిలీ ఆధార్, పాన్ కార్డ్ సృష్టించారు. ధరణి యాప్ లో అప్లై చేసి పట్టా పాస్ పుస్తకాలు సొంతం చేసుకున్నారు. దీన్ని గమనించిన పార్క్ నిర్వాహకులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. శ్రీనివాస్ గుప్తా పేరుతో ఫోర్జరీ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో 3 అరెస్టు చేశారు. నార్సింగ్ పిఎస్ పరిధిలో గత మార్చిలో ఒక కేసు నమోదైంది. క్రైమ్ నెంబర్ 223/23. దీంట్లో వివరాలు ఏంటంటే మన ఓషన్ పార్క్ సంబంధించిన ల్యాండ్లో కొన్ని నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మార్కెట్లో అమ్మకానికి పెట్టుకునే దానిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో వివరాలు ఏంటంటే ఆశ్రయ రిసార్ట్స్ అని శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తి పేరు మీద ఈ డాక్యుమెంట్ ఉంటుంది. దాంట్లో 2020లో శ్రీనివాస్ గుప్తా దానికి కంపెనీకి వెళ్ళి బయలుదేరుతాడు. ఈ కొంతమంది శివప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, తర్వాత లింగాల చంద్ర అలియాస్ శ్రీనివాస్ గుప్తా, శ్రీనివాస్ కుమార్ అలియాస్ శ్రీనివాస్ గుప్తా అనే వ్యక్తులు డైరెక్టర్గా చేరి వాళ్ళ యొక్క ఆధార్ కార్డును ఎడిట్ చేసుకొని ఈ శ్రీనివాస్ గుప్తా లాగా వాళ్ళే ఈ ప్రాపర్టీకి ఓనర్లుగా చలమని చేసుకుంటూ ఈ మీ సేవ ద్వారా కేవైసీ మన దాంట్లో ధరణి పోర్టల్ అప్లై చేసుకుంటే వీళ్ళకి ఒకటి సాఫ్ట్ కాపీ పాస్బుక్ వస్తుంది. ఆ పాస్బుక్ను బేస్ చేసుకొని అన్ని సర్టిఫైడ్ డాక్యుమెంట్ తీసుకొని 4 ఎకరాల భూమిని మేము అమ్మకానికి పెడుతున్నామని పెట్టి మార్కెట్ తిరుగుతున్న సమాచారం మేరకు